ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉన్నారు అంటే లావు పిల్లలకి బాగా అంటే ఇష్టం వచ్చినట్లు పెట్టేసి ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా ఫ్యాటీ ఐటమ్స్ పెట్టేసిన తర్వాత బొద్దుగా ఉన్నారని ముద్దుగా చూసుకుంటారు. కానీ పెద్దగా అయితే టీనేజ్లోకి వస్తే కొంతమంది అంటుంటారు అంటే ఏంటి ఇంత లావుగా ఉన్నారంటే వాళ్ళు సైకలాజికల్గా కూడా చాలా డిప్రెస్ అవుతారు, రైట్? సో ఎందుకు చిన్నప్పటి నుంచి ఇది కంట్రోల్లో చేయాలంటారా? ఖచ్చితంగా. సో చైల్డ్‌హుడ్ ఒబిసిటీ అనేది ఒక ఎపిడెమిక్ లాగా మారిందండి. నంబర్స్ ఆర్ సో హ్యూజ్ పిల్లల్లో ఒబిసిటీ అనేది. ఒక మోతాదు వరకు ఓకే. అంటే పిల్లలు మామూలుగా 12, 13 వయసు వచ్చే వరకు హైట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఓవర్ నరిష్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా షుగరీ ఏమన్నా ఫుడ్స్ అవ్వచ్చు, డ్రింక్స్ అవ్వచ్చు అని ఎక్కువ ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సరైన నరిష్మెంట్ మనం ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అందేలాగా చూసుకోవాలి. అండ్ ఈ షుగరీ ఫుడ్స్ కోలాస్ అవ్వచ్చు, తీసుకునే వాటిలో సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇన్ఫ్యాక్ట్ డైట్ కోక్ అని అంటూ ఉంటారు. దాంట్లో షుగర్ లేదు బట్ తీసుకోండి అనేసి. డైట్ కోక్ కూడా మంచిది కాదు పిల్లలకి. డైట్ కోక్ కూడా మంచిది కాదు ఖచ్చితంగా. సో ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇవాళ ఎక్కువ బరువు ఉన్న ఈ పిల్లాడు ఆర్ పాప ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 14-15 ఏజ్లోనే ఎక్కువ బరువు ఉన్నప్పుడు వాళ్ళ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 అంటే 10 ఏళ్ల తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో చైల్డ్హుడ్ ఒబిసిటీని మనం ఇవాళే అంటే ఇఫ్ యూ డోంట్ కర్బ్ ఇట్ నౌ అది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతుంది. వీళ్ళందరూ కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడే రిస్క్లో ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ సైజులు తగ్గుతున్నాయి. అసలు ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్సే ఉండట్లేదు. సో పిల్లలకి అసలు ఆడుకునే ఒక అది టైం అంటూ లేదు, స్పేస్ అంటూ లేదు. చదవటం మీద ఎక్కువ స్ట్రెస్, పైపెచ్చు హై క్యాలరీ, సూపర్ హై క్యాలరీ ఫుడ్స్, ఈ ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ యాక్టివిటీస్ లేవు, అసలు లేవు. అండ్ దెన్ ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వటం, ఫాస్ట్ ఫుడ్స్ అంటే వాళ్ళకి హాఫ్ అన్ అవర్లోనే స్విగ్గీ, జొమాటోలో వాళ్ళకి ఫుడ్ వచ్చేసేయాలి వాళ్ళకి. సో ఇది ఈ హ్యాబిట్, దిస్ వే ఆఫ్ లైఫ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రాబ్లమ్ ఫ్యూచర్లో. ఖచ్చితంగా మెటబాలిక్ సిండ్రోమ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది దారితీసే రిస్క్ ఉంది. సో ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ అందాలి, కరెక్టే. ఎందుకంటే ఇవి సరైన ఈ ఏజ్ గ్రూప్లో అందకపోతే హైట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో నరిష్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఓవర్ నరిష్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ నరిష్మెంట్ కూడా ఒక రకమైన మాల్ న్యూట్రిషనే, రైట్? ఒబిసిటీ ఈజ్ వన్ ప్రాబ్లం వేర్ మాల్ న్యూట్రిషన్ అనేది అక్కడ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్, టీచర్స్కి ఈ నరిష్మెంట్, రికమెండెడ్ డైలీ అలవెన్స్, ప్రోటీన్ ఎంత ఇవ్వాలి, విటమిన్స్లో ఏ, దెన్ బి కాంప్లెక్స్ అవ్వచ్చు, డి, ఈ అండ్ కే ఇవన్నీ కూడా ఎంత ఇవ్వాలి, మినరల్స్లో జింక్, సెలెనియం ఇవన్నీ ఎలా ఇవ్వాలి, ఇలా వీటి మీద ఒక అవగాహన రావాలి. దెన్ దానికి గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎడ్యుకేటివ్ అవేర్నెస్లు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది, బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆ ఒబెసిటీతో వాళ్ళకి చాలా స్ట్రెస్ వస్తుంది అండ్ అందరూ అంటూ ఉంటే వాళ్ళు మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ కూడా అవుతారు. అయితే ఈ మధ్య కాలంలో 2 ఇంజెక్షన్స్ అయితే చాలా అంటే మనం వింటూ ఉన్నాము. అది వచ్చేసి మోంజారో అండ్ ఒజెంపిక్. సో ఏంటిది? చాలామంది అంటూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే బాలీవుడ్, హాలీవుడ్ నుంచి వాళ్ళు వాడుతున్నారు. అందుకే ఆ డిఫరెన్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న హీరోస్, హీరోయిన్స్ కొద్ది రోజుల్లో చాలా తగ్గి కనిపిస్తున్నారు, చాలా సన్నగా కనిపిస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? సో నిర్దిష్టమైన ఇండికేషన్స్ ఉన్నాయండి. ఈ మీరు చెప్పిన ఇంజెక్షన్స్, టిర్జెపటైడ్ ఒకటి, ఇంకొకటి సెమాగ్లూటైడ్. ఇవి 2 వన్స్ a వీక్ ఇంజెక్షన్ రూపంలో ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరూ వాడచ్చా అంటే అబ్సల్యూట్లీ నో. వీటికి DCGI ఆర్ USFDA కొన్ని ప్రాపర్ ఇండికేషన్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ లేబుల్ చాలామంది వాడుతున్నారు. సపోజ్ ఒక వెడ్డింగ్ ఉంది, మ్యారేజ్ ఉంది, ఇంకొక 2 monthsలో ఇమీడియట్గా తగ్గాలి, 6 kg తగ్గాలి అని అలా తీసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు. డాక్టర్ సూపర్విజన్ లేకుండా మీరు అంటే ఎవరైనా జనరల్ పబ్లిక్ ఈ మందు సోషల్ మీడియాలో చూసి వాడకూడదు. అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే వీటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంతమందికి సరైన అవగాహన లేకుండా తీసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా తీవ్రం అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి అడ్మిషన్ అంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిషన్ అవసరం పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో సరైన అవగాహన లేకపోతే వీటి వల్ల ఇన్ఫ్యాక్ట్ పీపుల్ కెన్ గో ఇన్ టు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు, కొన్ని ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రోపారసిస్ సో సివియర్ దట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ లాంటివి రావచ్చు, దెన్ పొటాషియం లెవెల్స్ బాగా పడిపోవడం కావచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే చూసాం. సో సూపర్విజన్లో వాడుతూ అంటే ఇండికేషన్ ఉన్నప్పుడు 27 BMI కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఈ డయాబెటీస్ బాగా తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు. బట్ ఇవి అంటే ఒక పద్ధతి ప్రకారం కనుక వాడితే, ఇప్పుడు టిర్జెపటైడ్ ఉంది,
2.5 mg వన్స్ వీక్ చొప్పున 4 వీక్స్ వాడిన తర్వాత 5 mg చేయాలి. అలాగే 4 వీక్స్, దెన్ 7.5, 10 అలా ప్రతి నెల మనం డోస్ పెంచుతూ వెళ్తాం. అయితే ఇది కూడా ఏంటంటే టాలరబిలిటీ సరిగ్గా లేనప్పుడు మనం కొంచెం డిలే చేస్తాం. 2.5 6 వీక్స్ ఇస్తాం, 4 వీక్స్ బదులు. సో ఇవన్నీ కూడా డాక్టర్ సూపర్విజన్లోనే చేయాల్సిన ప్రక్రియ ఇది. అండ్ ఎవరైనా వాడటం అనేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ సేఫ్. అండ్ సూపర్విజన్లో నెల వీళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, కొన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం ఉంటుంది. దెన్ యూనో అది ఆశించిన విధంగా తగ్గకపోతే ఇంకేం చేయాలి, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే దెర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. ఇవన్నీ జనరల్ పబ్లిక్కి అర్థం కావు. సోషల్ మీడియాలో దీని గురించి అంత వేగ్ అండ్ మోర్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ టు టేక్ ఇంజెక్షన్స్ ఆన్ యువర్ ఓన్. డూ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ స్టార్టింగ్ దిస్. ఓకే, ఇవి మీరు అంటే ఈ ఇంజెక్షన్స్ రోజు వాడతారా, నెల వాడతారా, ఎలా దీన్ని వాడతారంటారు? సో వన్స్ ఎ వీక్ చొప్పున సబ్క్యూటేనియస్ అంటే స్కిన్లో మనం పొట్ట దగ్గర అవుటర్ థైలో మనమే చేసుకోవచ్చు, డయల్ చేసి. అండ్ దెన్ వన్స్ ఇన్ అ వీక్ చొప్పున 2.5 mg 4 డోసెస్ వాడిన తర్వాత 5 mg అండ్ నెక్స్ట్ మంత్కి మనం 5 mg చేస్తాము. అలా ఇంకొక 4, అలా 7.5, 10 అలా ప్రతి నెల పెంచుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ అబౌట్ tirzepatide. నౌ సెమాగ్లూటైడ్కి డోసింగ్ ఈజ్ డిఫరెంట్. అది 0.25 mg 4 డోసెస్ తర్వాత 0.5 mg ఇస్తాము. అలా 4 తర్వాత 1 mg, 1.7 mg, 2.4 mg వరకు వెళ్ళొచ్చు మనం. కానీ ఈ మ్యాక్సిమలీ టాలరేటెడ్ డోస్ అనేది ఒక్కొక్క బాడీని పట్టి ఉంటుంది. అందరూ ఇలా ప్రతి నెల మనం పెంచుకుంటూ వెళ్ళలేము. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్, స్టమక్ అప్సెట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు వీ విల్ నాట్ ఎస్కలేట్ యాజ్ రిక్వైర్డ్. అప్పుడు స్టాప్ చేయము. సపోజ్ లాస్ట్ మంత్ ఇచ్చిన డోసే కంటిన్యూ చేస్తాము. అంటే బాడీకి అలవాటు అవ్వాలి. సో అక్లమటైజ్ అవ్వాలి కాబట్టి మనం ఎస్కలేషన్ అనేది కొంచెం స్లోగా, అప్ టైట్రేషన్ అనేది స్లోగా చేస్తాం. సో ఇది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అండ్ దీనికి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ అవసరం. ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, స్టమక్ అప్సెట్లో నాజియా అవ్వచ్చు, వామిటింగ్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, ప్రిపేర్డ్గా ఉండాలి. ఎస్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. అండ్ దెన్ ఇవి వాడుతున్నప్పుడు తినే ఫుడ్ కూడా ఇంపార్టెంటే. అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, దెన్ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించాలి, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు, టైంకి తినాలి. అండ్ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినటం అనేది వాట్ వీ రికమెండ్. సో ఇలా కొన్ని చేయాలి. లేదంటే ఈ స్టమక్ అప్సెట్ ఇష్యూస్ బాగా తీవ్రం అవుతాయి, వామిటింగ్స్ బాగా తీవ్రం అవుతాయి. సో మచ్ దట్ ఇట్ విల్ డిస్కరేజ్ దెమ్ టు ఫర్దర్ యూస్. అమ్మో నాకు వద్దు ఇవి ఇంత తీవ్రంగా ఉంది అనేసి కంప్లీట్గా ఆపేసిన సందర్భాలు కూడా చాలా చూసాం. ఒకసారి ఆపేస్తే, ఇంజెక్షన్ తీసుకుంటూ ఆపేస్తే ఏమవుతుంది? మళ్ళీ బరువు ప్రీవియస్ యూజువల్గా దే మే స్ప్రింగ్ బ్యాక్, వాళ్ళ ఒరిజినల్ వెయిట్కి రావచ్చు. కాకపోతే దానికి మనం సరైన గైడ్ లైన్స్, కౌన్సిలింగ్ కనుక ఇస్తే, ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్లో 162 kgs ఉన్న ఒక అతను ఇప్పుడు హీస్ రైట్ నౌ 104. సో ఆల్మోస్ట్ 58 kgs అలా తగ్గిన వాళ్ళు ఉన్నారు, 54-55 kgs. అయితే ఇలా తగ్గిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా నేను ఇది ఆపుదలుచుకున్నాను, ఇంకా వాడే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడు వీ కెన్ టెల్ దెమ్ టు డౌన్ టైట్రేట్. అంటే దాని బదులు కొంచెం ట్యాబ్లెట్ రూపంలో కొన్ని మందులు ఉన్నాయి. అంటే తగ్గిన వెయిట్ని మళ్ళీ స్ప్రింగ్ బ్యాక్ అవ్వకుండా కొంచెం మెయింటెనెన్స్ లాగా ఉండే మందులు కొన్ని ఉన్నాయి. సో వాటి ద్వారా ఈ తగ్గిన వెయిట్ని అట్లీస్ట్ ఫర్దర్ వెయిట్ లాస్ కాదు, తగ్గిన వెయిట్ని అలా మెయింటైన్ చేయడానికి మనం హెల్ప్ చేయొచ్చు. దానికి కొన్ని మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.